మొదలెట్టి ఇంకా ఫిట్ అయ్యారా ఎమ్మెల్యేగా? మళ్ళీ అవుతారా ఎమ్మెల్యే మీరు ఈ యాటిట్యూడ్ లేకపోతే ఈ బిహేవియర్ తోటి? నవ్వకండి 50,000 ఓట్లతో గెలిచి తెలంగాణ మళ్ళీ 50,000 మెజార్టీతో తెలంగాణ హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీ నుంచా హోంమంత్రి? ఏం క్వాలిఫికేషన్ ఉందని మీకు హోంమంత్రి ఇస్తారు? రాకేష్ రెడ్డి గారు అంటే మీరు పగటిపూట కలలు అంటారా? అంటే 6 వరకు మీరు ఏం చేస్తుంటారు అసలు? ఏమైనా చేసిండ్రా? 750 కోట్లు రాసి పెట్టుకొని శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. రమన్ మిగతా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు చేస్తారు? జీవన్ రెడ్డిని తీసుకొస్తా. రాజకీయాలల్లా జీవన్ రెడ్డి గారు ఇంకెవరైనా గారు అంటారు బాగానే. మాజీ శాసనసభ్యులు గారే అంటాం. అప్పుడప్పుడు ఆడిటాన్ని మాట్లాడుతూ అవసరం లేదు. ఎప్పుడు నాకు వరుసకు తమ్ముడు అవుతాడు అంటే తప్పేముంది? నా తమ్ముడు అవే మాట్లాడుకుందామా? ఏంది మొన్న కట్టలు పట్టుకొని రండి ఎవడొస్తాడో చూసుకుందాం అని రౌడీజం చేస్తే అది మంచిదా? మంచి పద్ధతి చెప్పండి మీరు. ఆత్మరక్షణకు ఏ ఆయుధమైన వారు, గన్ను కూడా, కత్తి కూడా. నీ ప్రాణానికి అపాయం వచ్చినప్పుడు అపాయం రౌడీజం చేసుకుంటే గూండాయిజం చేసుకుంటే అపాయం అంటే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు కదా. సామాన్యులు ఈ రకంగానే మాట్లాడతారు ఎప్పుడు. మీరు సామాన్యులు ఎందుకు అవుతారండి? మీరు సామాన్యులా? అట్లా కాదు. మీరు అనేది ఏంది అంటే పైడి రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళకు రాజకీయాలు సెట్ అవుతాయి అన్నది నా ప్రశ్న. అంటే కంపేర్ చేస్తే తెలంగాణలో నేనే ఒక టాప్లో ఉన్నాను. టాప్ 10లోనే ఉన్నాను. ఏది రేవంత్ రెడ్డి గారితో బాగా సాన్నిహితం ఉన్నాయి మీకు? రేవంత్ రెడ్డి గారు ఎవరు? నిరుద్యోగులు ఎందుకు తాగమంటారు? ఎవరు అసలు మీరు అందరూ నిరుద్యోగులని ఎంట్రీ ఎందుకు తాగమంటారు? ఇట్లా అనొచ్చా? అరే తొరే అనొచ్చు. రాజు అనుకున్నోని దొర అనుకున్నోని ఫామ్ హౌస్కి పరిమితం చేసిన తెలంగాణ ప్రజలు. నిజాం సర్కార్నే గడగొమ్మలతోని కార పొట్లాలతో కట్టింది. ఇది మామూలు నెల కదా. ఏమనుకుంటారు ఈ నెల? మీకు సంబంధించిన వర్గాలు లేరనా? అంటే సామాన్యులు పేదోళ్ళు అసలు చదవద్దా? ఉన్నత చదువులు ఏం చూసినా రోజుకు 100 మంది ఫోన్లు చేస్తారు తల్లిదండ్రులు. సర్టిఫికెట్లు ఇస్తలేరు. ఇంత ఎమోషన్ అవుతారు ఎందుకు? దేని గురించి? రేపు జోకల్లా ప్రతి ఒక్కరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల జంజీ ఉద్యమంతో బీజేపీ మొత్తం గడలాడుతుంది అని బయట టాకు. 3వ సారి దేశంలో భారతీయ జనతా పార్టీ జంజీయే కాదు, యువతనే కాదు. మరి యువతనే తొక్కుతున్నారు కదా, యువత పైన కేసులు పెడుతున్నారు, యువతనే అణచివేస్తారు కదా, యువతనే ఇబ్బంది పెడుతున్నారు కదా. నడుస్తున్నాయా బిజినెస్లు? బిజినెస్ అండి ఉంటుంది కదా. అది రాజకీయాల ఖర్చులు మొత్తం తగ్గించిరా బంద్ చేసిరా? తగ్గించేసాను మొత్తం. ఇప్పుడు అది కూడా రెడ్ శాండిలే కదా. ఇంతకుముందు చాలాసార్లు చూసాను. ఒకటి గిఫ్ట్ వచ్చినా మాకు కూడా. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి. అన్న ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, టెక్నికల్ డిలే వల్ల కాసేపు మిమ్మల్ని వేస్ట్ చేయించాల్సి వచ్చింది. కాసేపు కాదు, ఎక్కువసేపే. సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్సెప్ట్ చేస్తారా? 100%. రైట్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామన్నా. ఇంటర్వ్యూ చేయడానికి పిలిచినావు, ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను నేను. మొదలెట్టి ఇంకా ఫిట్ అయ్యారా ఎమ్మెల్యేగా? ప్రజలు నిర్ణయిస్తారు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో. ప్రజలు నిర్ణయిస్తారు అనుకుంటారు? ప్రజలే లాస్ట్ ఫైనల్ నిర్ణేతలు వాళ్ళే. మీకు ఏమనిపిస్తుంది వ్యక్తిగతంగా? ఫిట్ అయినరా లేకపోతే ఇవి మనకు సెట్ కావని అనిపిస్తలేదా? నువ్వు చాలా జీవితంలో చాలా ఫిట్ కావు, ఫిట్ చేయించుకోవాలి. మనం ఫిట్ నువ్వు కోరుకున్నది ఏది రాదు. వచ్చిందని నువ్వు అడ్జస్ట్ కావాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి, దాన్ని స్వీకరించాలి. అంటే పైడి రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళకు రాజకీయాలు సెట్ అవుతాయి అన్నది నా ప్రశ్న. నేను కరెక్టే, మీరు అన్నదాంట్లో అర్థం ఉంది. కానీ సెట్ కాకపోతే సెట్ చేసుకోవాలి. ప్రజలు మన మీద ఒక ప్రధాన బాధ్యత మోపినరు. మనం నమ్మి సుమారు ఒక 30,000 ఓట్లు మెజార్టీతో గెలిపించారు. నాయకుడు యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. అంటే రాజకీయాలు మీకు సెట్ అయ్యేటట్టు చేసుకుంటారా లేకపోతే రాజకీయాలకు మీరే సెట్ అయ్యేటట్టు మలుచుకుంటారా? ఏది జరుగుతాయి ఈ రెండిట్లలో? ఫస్ట్ రాజకీయ నాయకుడికి ఉండాల్సింది నాయకుడి లక్షణాలు. నాయకుడు అంటే ఎవడు? తన ప్రజల బాగోగులు చూసేవాడు, తన ప్రజల మంచి చెడులు ఆలోచించేవాడు. అంతే, దాన్ని బట్టి ముందుకెళ్తుంది తప్ప ఇంకా నాయకుడు అనేవాడు ఏం చేస్తాడు? ప్రజలకు కావాల్సిన ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు కావచ్చు, ఎల్ఓసీలు కావచ్చు, లేకపోతే రేషన్ కార్డులు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అంటే ఒక వీటన్నిటిలో మీరు ఫుల్ఫిల్ అయ్యారా? అంటే కంప్లీట్ చేసుకుంటారా అన్ని? అంటే కంపేర్ చేస్తే తెలంగాణలో నేనే ఒక టాప్లో ఉన్నా అంటారా? ఏంది టాప్ 10లోనే ఉన్నాను. టాప్ 10లో ఉన్నారా మీరే? ఏది రేవంత్ రెడ్డి గారితో బాగా సాన్నిహితం ఉన్నాయి మీకు? రేవంత్ రెడ్డి గారు ఎవరు? మాకు ముఖ్యమంత్రి. ప్రభుత్వం మాది, నేను ప్రభుత్వంలోకి ఎమ్మెల్యేని. అది పార్టీ వాళ్ళది కాంగ్రెస్ పార్టీ, మాది బీజేపీ పార్టీ. రేవంత్ రెడ్డి ఎవరు అంటారు మరి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి గురించి చెప్తున్నా నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో సన్నిహితం అంటే రేవంత్ రెడ్డి గారితో సన్నిహితం ఫ్రెండ్షిప్ పేరు.
ఆయన ప్రభుత్వంలో గౌరవనీయ ముఖ్యమంత్రి, నేను గౌరవనీయ ఎమ్మెల్యే. మళ్ళా అవుతారా ఎమ్మెల్యే మీరు ఈ యాటిట్యూడ్ లేకపోతే ఈ బిహేవియర్ తోటి? నవ్వకండి అంటారు. గెలుపు శాశ్వతం కాదు, ఓటమి శాశ్వతం కాదు. అంటే రాజకీయాలలో ఎవరికి లేని అదృష్టం మీకున్నది. కట్ చేస్తే ఒక 3 నెలల్లో ఎమ్మెల్యే కూర్చుంటారు మీరు ఆరుమూరు మీద. అంటే ఆ అదృష్టం మీకున్నది. ఆ అదృష్టం మళ్ళా వరిస్తుందా మిమ్మల్ని అని అన్నది. నేను ఒకసారి ఆర్మూరు ప్రజల మీద సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకంతో చెప్తున్నా. 50,000 ఓట్లతో గెలిచి తెలంగాణ ఆర్మూరు కాన్స్టిట్యూన్సీ మళ్ళీ 50,000 మెజార్టీతో తెలంగాణ హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి. ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీ నుంచా హోంమంత్రి? బీఆర్ఎస్? భారతీయ జనతా పార్టీ తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, వాళ్ళ ఆశలు, వాళ్ళు అభివృద్ధి చెందాలనుకునే రోజు అయితే భారతదేశం పరుగులెడుతుందో భారతీయ జనతా పార్టీలోనే ఉంటాను. రాకేష్ రెడ్డి గారు, అంటే మీరు పగటిపూట కలలుగా అంటారా ఏంది? పగటిపూట కలలు కాదు, ఎప్పుడు కలలు కానాలా, కళలను తీర్చుకోవాలా. నా జీవితంలో అనుకున్న కళలన్నీ నెరవేర్చుకున్నాం. అంటే అదృష్టవంతుడు మీరు, అంతే. అదృష్టవంతులు నేను కాదండి. అదృష్టవంతులు అంటే వేరే వాళ్ళు ఉంటారు, రాజకీయ వారసత్వం ఉన్న వాళ్ళు. పుట్టగానే బంగారు చెంచాలు నోట్లో పెట్టుకున్నారు. మీకేం తక్కువైంది? డబ్బులా అనుకుంటే డబ్బులు సంపాదించుకుర్రు, చేస్తే 3 నెలలు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతా వచ్చేసారి నేనే హోంమంత్రి అని డిక్లేర్ చేసుకుంటారు. తెలంగాణ హోంమంత్రిగా మా పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి, భారతీయ జనతా పార్టీని ఒప్పించి. ఏం క్వాలిఫికేషన్ ఉందని మీకు హోంమంత్రి ఇస్తారు? ప్రజల గుండెల్లో నిలుచుకోయేది, ప్రజల సమస్యల మీద పోరాడేది. రేవంత్ రెడ్డికి ఏం క్వాలిఫికేషన్ ఏముంది అన్న? రేవంత్ రెడ్డి అంటే 20 ఏళ్ల రాజకీయ చరిత్ర. మిడ్జిల్ నుంచి ఆయన జెడ్పీటీసీ నుంచి ఆయన విజయ్కి ఏముంది? జోసెఫ్ విజయ్ ఏముంది? అంటే మీరు సామాన్యులు ఈ రకంగా మాట్లాడతారు ఎప్పుడు. భారత ప్రజాస్వామ్యం మీద అంటే కొత్త వాళ్ళు రాజకీయాలకు రావద్దా? రావాలి, 100% రావాలి. అతను విలేకరులు వచ్చారు క్రాంతి అని, అంటే యాంకర్స్ జర్నలిస్టులు రావద్దా? రావాలి. రాణి రుద్రమదేవి పోటీ చేసింది, పోటీ చేద్దా? చేయాలి. ఎందుకు ఇట్లా మరి రాజకీయ వారసులు, తాతలు, మనమలత్తలు వాళ్ళని ఏమి అడగారు ఇట్లాంటి ప్రశ్నలు? అంటే లేలతందుకు పుట్టిన వాళ్ళ దేనికి మా మీద అంటే ఇంత ద్వేషం ఎందుకు మీకు? ద్వేషం నాకు అంటే మీరు అడిగే ప్రశ్నలు మేము అడగాలి. అవినీతి చేస్తే, ఏదైనా తప్పులు చేస్తే, ఏమైనా అవమానం చేస్తే, లేదు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పోతే అట్లాంటి ప్రశ్నలు అడగాల. ప్రజాస్వామ్యంలో ఏ పదవైనా కోరుకుంటాం. అవే మాట్లాడుకుందామా? ఏంది మొన్న కట్టలు పట్టుకొని రండి ఎవడొస్తాడో చూసుకుందాం అని రౌడీజం చేస్తే అది మంచిదా? మంచి పద్ధతి చెప్పండి మీరు. కరెక్ట్. మీకు మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఆత్మరక్షణకు ఏ ఆయుధమైనా పడతాను. గన్ను కూడా, కత్తి కూడా 100%. ఏ ఆయుధం అంటే ఏదైనా అనుకోను, ఏ ఆయుధమైనా పడతాను. ఆటం బాంబు కూడా పడతాడు. ఆటం బాంబు అనేది ఒకటి ఉండండి. ఆత్మరక్షణకు ఆయుధాలు ఉంటాయి. భారత రాజ్యాంగంలో, భారత న్యాయ వ్యవస్థలో కూడా ఆత్మరక్షణకు ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేయొచ్చు. ఏమైనా ప్రాణానికి అపాయం వచ్చినప్పుడు. అపాయం రౌడీజం చేసుకుంటే, గుండాయిజం చేసుకుంటే అపాయం అంటే ఎట్లా? రౌడీజం ఏంది, గుండాయిజం ఏంది? అంటే పేద పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ మీ ఇంటి ముంగట అట్లా కాదు. మీరు అనేది ఏంది? నేనేం అడిగాను మీరు అండి ఫీజు రింబర్స్మెంట్ మొత్తం తెప్పించుకోండి, విజువల్స్ తెప్పించుకోండి. ఏమడిగాను 8 లక్షల కోట్ల బడ్జెట్ అయిపోయింది, 4 లక్షల కోట్ల అప్పు చేసినావు రేవంత్ రెడ్డి, 1,00,000 కోట్ల భూమి అమ్మినావు, 13 లక్షల కోట్లు ఈ 2.5 సంవత్సరాల నువ్వు ఈ రాష్ట్ర డబ్బు ఉపయోగించి పేద పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వవు? అంటే మీ బంధువులు లేరనా? మీకు సంబంధించిన వర్గాలు లేరనా? అంటే సామాన్యులు, పేదోళ్ళు అసలు చదవద్దా ఉన్నత చదువులు? ఏం చూసినావు క్రాంతి? రోజుకు 100 మంది ఫోన్లు చేస్తారు తల్లిదండ్రులు, సర్టిఫికెట్లు ఇస్తలేరు. పై చదువులకు పోవాలంటే సర్టిఫికెట్లు ఇయ్యారు కాలేజీ వాళ్ళు. కాలేజీ వాడికి ఫోన్ చేస్తే గవర్నమెంట్ పైసలు ఇస్తలేదు. ఎందుకు ఏదని అడిగాము. మరి ఎవడు అడగాల? ప్రతిపక్షంలో మేము అడగకపోతే ఎవడల్లా? లేకపోతే జోకల్లా ప్రతి ఒక్కరిది. ప్రతిపక్షంలో మమ్మల్ని ఎందుకు కూర్చుండబెట్టారు? ప్రశ్నించడానికి. అడిగాము. ఎందుకు నిరుద్యోగులు ఎందుకు తాగమంటూ? ఎవరు అసలు మీరందరూ? ఎవర్రా మీరందరూ? నిరుద్యోగులని ఎందుకు తాగమంటారు? ఎవరు అంటే మళ్ళీ నేను చెప్తున్నాను క్రాంతి, నేనేమంటున్నాను, ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని అడిగింది ఒకటే, ఎందుకు తాగమంటున్నావు? నువ్వు రాజు అయితే రాజు వేయండొచ్చు, నువ్వు రాజ్యం వెళ్తే రాజ్యం వెళ్ళినచ్చు. మీరు ఎవరన్నా దిష్టి కాటుకు పెట్టారండి ఆ బిడ్డలకు? కన్నారా బిడ్డల్ని? పెంచారా బిడ్డల్ని? ఎండ్రిని తాగి చావమంటాడా ముఖ్యమంత్రి? దానికి సప్పట్లు కొడతారా కాంగ్రెస్ మంత్రులు, నాయకులు? ఇది అడగారా క్రాంతి మీరు? డెఫినెట్ గా ఇది అడగారా రేవంత్ రెడ్డిని, మంత్రుల్ని? ఆ స్టేజ్ మీద చూడు కదా మీరు ఎండ్రిని దాగి చావాలా? మీరు బాయిల దుంకి సచ్చిన నేను చేయనంటే అడుగుతున్నా. ఎవడు నువ్వు? ప్రజాస్వామ్యం అంత అహంకారమా? సామాన్యులే కావచ్చు, పేదవాళ్ళే కావచ్చు,
చదువుకున్నారు, నిరుద్యోగులు ఉన్నారు. చెప్పింది నువ్వు 4,000 పెన్షన్ ఇస్తారు, ఉద్యోగం ఏం చెప్తున్నావు 30 నెలల నుంచి? నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వవు? ఉద్యోగాలు ఎందుకు ఇవ్వవు? సావమంటావా? ఇది తప్పు క్రాంతి. మేము పదాలు ర్యాష్గా మాట్లాడిండొచ్చు, కానీ ఇది ప్రజాస్వామ్యానికి అవమానం. ఇట్లాంటి ముఖ్యమంత్రులు ఉంటాయి, ఇట్లాంటి పార్టీలు ఉంటాయి. ఆయన నిరుద్యోగులను చులకన చేస్తే మిగతా మంత్రులంతా నవ్వుతుంటారు స్టేజ్ మీద. ఎవరు కావాలి ముఖ్యమంత్రి మరి తెలంగాణకి? ఒకటండి, ముఖ్యమంత్రి ఎవరు కావాలని తెలంగాణ ప్రజలు నిర్ణయం. తెలంగాణ ప్రజలు మీరేమనుకుంటారు? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ గెలిపించుకున్నారు ఆయన ముఖ్యమంత్రి. కానీ ఈ రకంగా అహంకారంగా మాట్లాడితే మాత్రం ఒప్పుకునేది లేదు. ఏం చేస్తాం? గద్దె దించుతాం. రాజు అనుకున్నోని, దొర అనుకున్నోని ఫామ్ హౌస్ కి పరిమితం చేసిన తెలంగాణ ప్రజలు. నిజాం సర్కార్నే గడగొమ్మలతోని కార పొట్లాలతో తరిమిరు. ఇది మామూలు నేల కాదు. ఏమనుకుంటారు ఈ నేల? ఆడొక్కడి ఈడొక్కడి మధ్యన మాట్లాడతారు. ఏమనుకుంటారు ఈ తెలంగాణ నేల? ఇంత ఎమోషన్ అవుతారు ఎందుకు? దేని గురించి? అరే మరి ఎందుకు 15,000 కోట్లు ఎందుకు ఇయ్యారు పేద బిడ్డలకు? నేను అడిగింది అదే. ఆ రోజు రైతులకు నీళ్ళు ఇవ్వమంటే రక్తం ఎందుకు తల్లుతావు? నీళ్ళు ఇవ్వకపోతే నెక్స్ట్ ఇస్తా అని చెప్పు, మేడికంటే రిపేర్ చేస్తా అని చెప్పు, కాంట్రాక్టర్లు కమిషన్ పర్సెంటేజ్ సెటిల్ అవుతలేదు వచ్చినాక అని చెప్పు, తీరం బట్టలేదు రాహుల్ గాంధీ నన్ను రోజు గుంజుతున్నాడు డబ్బులు తెమ్మని చెప్పు. ఇట్లా మాట్లాడొద్దు. అలా నీకు అదే చెప్తున్నా. ఎందుకంటావు రక్తం ఎందుకు తల్లుతావు అంటున్నా. రైతులకు నీళ్ళు ఎట్లు ఇస్తంటే నువ్వు పెద్ద ఒక ఉన్నతమైన హోదాల రాజ్యాంగపరమైన హోదాలుండి అపహాసం పాలు చేస్తావా? ఇది కరెక్ట్ కాదు క్రాంతి. మీరు అయితే ముఖ్యమంత్రి అయిండొచ్చు, కానీ విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ 3 ఏళ్ళ, అంతకుముందు 2 ఏళ్ళ నుంచి లేవు, 5 ఏళ్ళ నుంచి. పేదవాడికి ఉన్న ఏకైక ఆయుధం, ఏకైక ఆస్తి విద్య. రేపు కట్టు 15,000 కోట్లు. వాడు ఒక ఆత్మగౌరవంతో మన కాలేజ్కు. మీకు ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ ఇన్ని అయిపోయిన తర్వాత పేద పిల్లలకి ఎందుకు వస్తలేవు అనేది ఆ రోజు నేను ఆవేదనతో మాట్లాడిన. రైట్, ఓకే, జస్ట్ కంట్రోల్. ఈ అంశాన్ని పక్కన పెడితే 6 వరకు మీరు ఏం చేస్తుంటారు? అసలు ఏమైనా చేసిండ్రా? 750 కోట్లు రాసి పెట్టుకొని శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. రమన్ మిగతా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు చేస్తారు? జీవన్ రెడ్డిని తీసుకొస్తా. జీవన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యుడు. ఆయన ఇప్పుడు శాసనసభ్యుడు ఎట్లయితాడు? నేను గెలిచిన శాసనసభ్యులు తీసుకురా ప్రతిపక్ష శాసనసభ్యులు అంటున్నా. అంటే ఆయన మీ మీద పొట్లాడిండు కదా. రాజకీయాలల్లా జీవన్ రెడ్డి గారు ఇంకెవరైనా గారు అంటారు బానే. మాజీ శాసనసభ్యులు గారే అంటాం. అప్పుడప్పుడు ఆడిటాన్ని మాట్లాడుతూ అవసరం లేదు. ఎప్పుడు నాకు వరుసకు తమ్ముడు అవుతాడు అంటే తప్పేముంది? మాజీ శాసనసభ్యుని మాత్రం మననండి. ఒకటి చెప్తున్నాను, రాజకీయాలలో ఇప్పుడు ఒకటి తెలంగాణలో ప్రతిపక్ష శాసనసభ్యులలో మీరు రేపు తెల్లారి శ్వేతపత్రం అందరినీ తీసుకురండి. నాది తీసుకోండి, నా దగ్గర ప్రభుత్వం దగ్గర తీసుకోండి. చీఫ్ సెక్రటరీ దగ్గర 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, సుమారు 200 కోట్ల రోడ్స్. అంత క్రెడిట్ అంతా ప్రభుత్వానికి పోతుంది కదా. ప్రభుత్వం ఎవరండి? మళ్ళీ ప్రభుత్వం ఎవడు? కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అండి. ప్రభుత్వంలో మా పన్నులు లేవా? మేము పన్నులు కట్టట్లేదా? ఈ ఎక్సైజ్ ట్యాక్స్లు ఏ డ్యూటీలు మేము కట్టట్లేదా? రిజిస్ట్రేషన్ మా సొమ్ము మేము తీసుకుంటున్నాం. మాకు ఎవడైనా కోడంగల్లో ఎక్కడ వచ్చి డబ్బులు ఇస్తున్నాం అనుకుంటా, ఖమ్మమోడు నల్గొండోడు మా డబ్బులు మేము తీసుకుంటున్నాం. మాకు రావాల్సింది ఇక 10%. 7,000 కోట్లు రావాలా? ఇప్పుడు సుమారు హెల్త్ బడ్జెట్ ఉంది, 3 సంవత్సరాల నుంచి 34,000 కోట్లు అయింది. మాకు ఎంత రావాలి 100 నియోజకవర్గాలలో? బరాబర్ లెక్కలతో సన్ని ప్రతి లెక్క ఉంది. ఎవరిని వదలం. మా ప్రజల హక్కు అండి అది. ప్రజల హక్కుగా ప్రజానాయకుడిగా నన్ను ఎన్నుకున్న ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల మీద ప్రశ్నించాలా. ఈరోజు రోడ్లు కావచ్చు, లేకపోతే ఏటీసీ సెంటర్ కావచ్చు, 200 కోట్లతో శరవేగంగా నిర్మితమవుతున్న యంగ్ ఇండియా స్కూల్ కావచ్చు, మాట పది కేంద్రం నుంచి కూడా డబ్బులు ఇప్పించాం, సింగరేణి నుంచి డబ్బులు ఇప్పించాం. సింగరేణిలో మా మాట లేదా? కేంద్ర ప్రభుత్వం సింగరేణి నుంచి 500 కోట్లు ఇప్పించాము, 5,000 కోట్లు ఏడీబీ నుంచి ఇప్పించాము. మా హక్కులు మేము తీసుకుంటున్నామండి. ఈ 50,000 మెజార్టీతో గెలుస్తాను అంటారు కదా, ఏంది దాని సీక్రెట్ ఏంది? ఒకటండి, నేను ఆరుమూరు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను. చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నాను. నేను ఎవరినో తెలకున్నా, నా బతికేందో తెలకున్నా. నన్ను 3 నెలల్లో 30,000 ఓట్లతో గెలిపించారు 90 గ్రామాల ప్రజలు. ఈరోజు 2.5 సంవత్సరాలుగా నా గొంతు పేదవాడి వైపు ప్రశ్నిస్తుంది, సామాన్యుల సమస్యల మీద ప్రశ్నిస్తున్నాను. ఈరోజు గల్ఫ్ కార్మికుల పట్ల ప్రశ్నిస్తున్నాను. పేదోడు గొంతై నిలిచాను. కాబట్టి నా ప్రజల మీద నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఎవరిని 1 రూపాయి తినలేదు, నేను 1 రూపాయి అవినీతి చేయలేదు, ఎవరిని ఏమనలేదు. నాకు నా గుండెలో దమ్మున్నంత వరకు, నా ఒంట్లో సత్తు ఉన్నంత వరకు, ఆర్మూరు ప్రజలు ఇచ్చిన ఒక బలంతో ఈరోజు తెలంగాణ వ్యాప్త సమస్యల మీద ప్రశ్నిస్తున్నాను. పేదవాడికి విద్య ఎందుకు దూరం చేస్తారు? 10,000 స్కూల్ ఎందుకు మూతేస్తారు? అడుగుతున్నాను నేను ముఖ్యమంత్రిని ఆశ. రైట్, అధికారంలోకి వస్తుందా బీజేపీ తెలంగాణలో? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. 100% ఇట్లాంటి డైలాగులు కాకుండా ఏదన్నా ప్రాక్టికల్గా 2029 మే చివరి వారంలో నికాస్ అయిన 24 క్యారెట్ హిందూ బిడ్డ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రిగా
ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఎవరైనా పేరేంది? ముఖ్యమంత్రుల పేర్లు ఉన్నాయండి. అంటే ముఖ్యమంత్రి పేరు చెప్పలేదు. ఇది దొరల పార్టీ, ఇది దొరల పార్టీ కాదు, రెడ్డి రాజుల పార్టీ కాదు. రేవంత్ రెడ్డి లెక్కన ఇదా? ఇప్పుడు నేను చెప్పింది నేను అడుగుతా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చింది బీజేపీ అనుకుందాం, సెంట్రల్ లా మళ్ళీ వస్తాయి ఈ ఎలక్షన్లు వస్తుంది అని అంటారు కదా, ఎవరు ప్రధానమంత్రి ఎవరైతారు? మళ్ళీ నీకు అదే చెప్తున్నామంటే ఎలక్షన్స్ అయినాక నిర్ణయిస్తుంది ప్రధానమంత్రి ఎవరైతే. ఒకటి మోడీ గారా? మోడీజీ గారా? ఒకటి క్రాంతి, ఇది ఫ్యామిలీ పార్టీ కాదు. ఒక నిమిషం వినండి దయచేసి. చెప్పండి. ఫ్యామిలీ పార్టీ కాదు, ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ కాదు, లేదు 65 సంవత్సరాలుగా ఒక కుటుంబానికి బానిసలైన పార్టీ కాదు. ఇది దేశంలో ఒక సామాన్య కార్యకర్తను రాష్ట్రపతి చేసే పార్టీ, ఒక సామాన్య కార్యకర్తను ఉపరాష్ట్రపతి చేసే పార్టీ, ఒక సామాన్య కార్యకర్తను ఒక ఛాయ్ వాళ్ళను ప్రధానమంత్రి చేసే పార్టీ. లేదు మా ముత్తాత ప్రధాని, మా నానమ్మ ప్రధాని, మా నాన్న ప్రధాని, మేం ప్రధాని అయ్యే పార్టీ కాదు. కాబట్టి దయచేసి ప్రధానమంత్రి పదవైనా ముఖ్యమంత్రి పదవైనా సామాన్య కార్యకర్తలు కూడా అర్హత ఉంటుంది. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి కావచ్చు, మొదటిసారి గెలిచిన ఎంపీ కూడా ప్రధానమంత్రి కావచ్చు. నరేంద్ర మోడీ గారు ఎమ్మెల్యే కాకముందు ముఖ్యమంత్రి అయ్యారు. రెండోది ఇప్పుడు మోహన్ యాదవ్ గారు కానీ మధ్యప్రదేశ్ ఒక సామాన్య కుటుంబం ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీని మీరు మిగతా పార్టీలతో అట్లా చేయకండి. పార్టీ నిర్ణయిస్తుంది అప్పుడు గెలిచిన తర్వాత మెజార్టీ శాసన. హోంమంత్రి పదవి అయితే మీదేనా? నేను అదే చెప్తున్నాను, నాకు కోరిక ఉందండి. అంటే ఏం అర్హతుందని ఇస్తారు మీకు హోంమంత్రి? రెండోసారి శాసనసభ్యుని. మా దాంట్లో 8 మంది ఉన్నారండి, మాకు 18 మంది మంత్రి పదవులు ఉంటాయి. అర్థమైందా? ఆ 18 మందిలో 8 మందికి ఛాన్స్ ఉంటుంది. అంటే రెండోసారి ఇప్పుడు ఉదాహరణకు నీకేం సీనియారిటీ ప్రకారం కొన్ని ఎస్ఐని సిఐని చేస్తారు, సిఐని డిఎస్పీ చేస్తారు. సీనియారిటీని బట్టి కదా, ఎక్స్పీరియన్స్ బట్టి. సీనియారిటీ ఎక్స్పీరియన్స్ ఇస్ ఓన్లీ. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, కొత్త ఎమ్మెల్యేలం. సెకండ్ సారి గెలితే 8 మంది సీనియారిటీ ఉంటుంది, 18 మందిలో 8 మందికి అవకాశాలు ఉంటాయి. గెలుచుడే కష్టం కదా. ఒకటే అండి, గెలుపోవటంలో నిర్ణయించలేవు, మా తలరాతని మేము రాసుకోలేము. కానీ మేము కొన్ని పనులు చేస్తాం మేము ప్రజలకు సంబంధించి. మీరేమన్నా మళ్ళీ అదే చెప్తున్నాను, మా గెలుపు మీద మాకు నమ్మకం ఉంది. నువ్వు వచ్చి ఒకటి ఎత్తావా? నాకు ఆర్మూర్లో నా చిన్నయానములు ఉన్న వాళ్ళు ఎత్తారు, కోమన్పల్లి ఉన్న వాళ్ళు ఎత్తారు, ముల్లంగిలు ఉన్న వాళ్ళు ఎత్తారు, మా ధర్మపతి ఉంటాడు, మా కంఠంలో సాయి అంటూ ఆడోటి ఎత్తాడు. తప్పేముంది? మా వాళ్ళు మాకు ఒకటి ఎత్తారు, మీరు వచ్చి ఒకటి ఎత్తారు. ఎట్లా? మా ప్రజల మీద మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. కానీ మీకు నమ్మకం ఉన్నది కానీ ప్రజలకు మీ మీద లేదు అంటున్నా నేను. ఇవాళ అదే చెప్తున్నా కదా. ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా 7 సర్వేలు చేసిండ్రు. నిన్న మొన్న సర్వే చేస్తే కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం 45% వచ్చింది బీజేపీ. ఆర్మూర్లో మీరు ఏ ఛానల్ అన్న చూడండి. మేము పేడ్ ఛానల్స్ కాదు, ఇంకా వీళ్ళన్నీ బీఆర్ఎస్ ఛానల్స్ ఉన్నాయి కొన్ని. వాళ్ళ సర్వేలో కూడా ఆర్మూర్లో బీజేపీ గెలుస్తుంది. దానికి ఏమంటారు? ఇప్పుడు నేనే కేటీఆర్కి చెప్పినా, మరి మీ ఛానల్లో నాది రాయని. గెలుస్తామన్న నమ్మకం ఉండాలి. ప్రజలని నువ్వు చెప్పగలగాలి ఏం చేసినావని. ప్రజలు నిర్ణయిస్తారు. నేను అదే చెప్పిన, చివరికి ఏదేమైనా ప్రజలే ఆయుధం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల జంజీ ఉద్యమంతో బీజేపీ మొత్తం గడలాడుతుంది అని బయట టాకు. అసలు ఈరోజు ఈ బీజేపీ 22 రాష్ట్రాలలో అధికారం రావడానికి, 3వసారి దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి జంజీయే కారణం, యువతనే కారణం. మరి యువతనే తొక్కుతున్నారు కదా, యువత పైన కేసులు పెడుతున్నారు, యువతనే అణచివేస్తారు కదా, యువతనే ఇబ్బంది పెడుతున్నారు కదా. యువత లేని విజయాలు కావు. మీరు ఏ విలేజ్ కన్నా వెళ్ళండి, యువతను ఒక 20 మంది యువతను అడగండి, జై శ్రీరామ్ అంటాడు. అనేటట్టు చేసిర్లే కానీ చెప్పింది నేను అన్నిటి చేయాలంటే బట్ రియలైజ్ అయ్యాడు. సోషల్ మీడియా కావచ్చు, తన చరిత్ర తెలుసుకున్నాడు. అభివృద్ధి అనేది మేము అంకెల ద్వారా చెప్తాం, సంఖ్యల ద్వారా చెప్తాం అని తెలుసుకుంటున్నాం. జరిపోయిన ఫింగర్ ప్రింట్స్ ఉంటుంది. ఇప్పుడు మేము 4వ స్థానంలోకి వచ్చినాము, 10వ స్థానంలో ఉన్న దేశాన్ని. అంటే మరి యూపీ ఉన్నప్పుడు 10వ స్థానంకి ఎట్లా వచ్చింది? మేము 4వ స్థానంకి తీసుకొచ్చినాం. 79 లక్షల కోట్ల ఎగుమతి చేసినాం. 2,50,000 సుమారు 50,000 స్టార్టప్ కంపెనీలు ఓపెన్ చేసినాం. 20 లక్షల కోట్ల ముద్రా లోన్స్ ఇచ్చినాం. ఇన్ఫ్రాకు 43,50,000 కోట్లు ఖర్చు పెట్టినాము. ఈరోజు 83 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నాము. 16 లక్షల మందికి స్వచ్ఛ నీరు ఇస్తున్నాము. 12 లక్షల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నాము. సుమారు 5 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ నిధి ఇల్లు కట్టిస్తున్నాము. ఈరోజు 25 కోట్ల మందిని పిలువపాటిని తీసుకొచ్చినాము. ఇవన్నీ యువతకు తెలియదా? మరి ఎందుకు వచ్చారు జంతర్ మంతర్లో? ఎందుకు ఆ విచక్షణ రహితంగా పోలీసులు వాళ్ళ మీద దాడులు చేసిర్రు, వాళ్ళని కొట్టిర్రు, వాళ్ళని ఇబ్బంది పెట్టిర్రు, హింసించారు? నిరసనకు కొన్ని హద్దులు ఉంటాయి. మరి మీరు పోలీసు అనుకో, మరి మీరు చచ్చిపోతే మీ కుటుంబం లేదా? పోలీసు మీద దాడి ఎట్లా చేస్తారు? ఇప్పుడు అందులో చదువుకున్న మీరే అనుకుంటారు పోలీసు ఉద్యోగులు ఉంటారు, అంటే మిమ్మల్ని చంపేస్తాం కదా. అంటే మీరు ఎందుకు పోలీసులు ఉన్నది? శాంతి భద్రతలు. పార్లమెంట్ ఉంది, పార్లమెంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. చివరికి ముస్లిమ్స్ పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు.
అంటే ఇక డైరెక్ట్ అటాక్ చేసి వాళ్ళని చంపేస్తారా? అంటే విద్యార్థుల ముసుగులో దేశ వ్యతిరేక శక్తులు వచ్చి పెట్రోల్ బంకులు ముళ్ళగా ఉన్నారా అట్లా? లేకపోతే 2000 కావాలని ఈ జంజీ ఉద్యమాన్ని అణచివేసేందుకు జంజీ ఉద్యమం వెల్కమ్. జంజీ ఎవరో కాదు, మా యువత వాళ్ళు. వాళ్ళ గురించి ఈ భారతదేశాన్ని వికసిత భారత్ తయారు చేస్తున్నాడు మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. ఎవరికి మాకు రేపు బుల్లెట్ ట్రైన్ వికసించింది చెప్తారా? ఏం వికసించిందో చెప్తారా? వాళ్ళు ఇప్పటిదాకా చెప్పినది ఏం వికసించారు? సుమారు యూపీఏ ప్రభుత్వంలో 1,57,000 కోట్లు మాత్రమే ఇన్ఫ్రా మీద. ఈ రోజు 43,50,000 కోట్లు. ఇప్పుడు అదే జంజీ గురించి చెప్తాను. ఆర్మూర్లో ఉన్న యువతకు బీజేపీ ఏమి చెప్పండి. నేను అదే చెప్తాను. ఆర్మూర్లో ఉన్న యువతకు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న యువకులకు అందరికీ కూడా ఏం లబ్ధి పొందింది డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్? ఒకటి చెప్తున్నానండి, మీరు అర్థం చేసుకోండి. సుమారు మేము రాకముందు 65 ఏళ్ళ కుంభపాలన పాలనలో 50 అక్కడ వరకు వస్తాను విద్యార్థులు ఇష్యూకి వస్తాను 50,000 ఎంబీబీఎస్ సీట్లు. మేము ఒక్క 10 ఏళ్లలో 80,000 సీట్లు పెంచినాం. 300 మెడికల్ కాలేజీలు ఉంటే 850 మెడికల్ కాలేజీ. పేపర్ లీకేజీలు కూడా మీరే చేస్తారు. మళ్ళీ ఇదే చెప్తున్నామండి, మేము దాన్ని స్వాగతించట్లేదు క్రాంతి. మేము ఆ తప్పుని సరిదిద్దడానికి ప్రయత్నం చేసినాం. అసలు మేము ముఖ్యంగా తెలిసింది కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు కప్పిపుచ్చేది జార్ఖండ్. నిన్నగాక మొన్న విద్యార్థులను ఇప్పుడు లాఠీలతో కొడుతున్నారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం, అది కప్పిపుచ్చుతున్నది. మరి పోడు రాహుల్ గాంధీ అక్కడికి, పోరు ప్రియాంక గాంధీ అక్కడికి అంటల్లా దేశద్రోహులు లేరు, నిజమైన విద్యార్థులు ఉన్నారు. దేశ వ్యతిరేక శక్తులు లేవు. ధర్మాన్ని ఇన్షా హల్లా తెర భారత్ తుకుడావుగానే వాళ్ళు లేరు. భారత మాతకు భర్తలిందమనే నాయకులు లేరు. ముల్లాల పెట్రోల్ ట్యాంకులలో ఎత్తునట్లు లేరు. మరి ఇప్పుడు అడగరు. ఏ మీడియా రాదు బయటికి, ఏ ఇంటలెక్చువల్ రాడు. ఆడొక్కడు ఈడొక్కడు సినిమా స్టార్ వస్తాడు కదా, అది రాడు. ఇప్పుడు పోరా నువ్వు జార్ఖండ్ పో, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉన్నది, కాంగ్రెస్ అలయన్సే కదా. మరి ఏ మంత్రి రాజీనామా రాహుల్ గాంధీ ఎందుకు రాడు అక్కడికి? అది భారతీయ జనతా పార్టీ 100% మేము అదే చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ చెప్పింది చెప్తులండి. విశాల భారతం 99 మంది నిజాయితీ పర అధికారులు ఉన్న ఒక్కడు అవినీతి పరులు ఇట్లాంటి సమస్యలు జరుగుతాయి. ఒక్కడు ఎక్కడో నాసిక్లో జరిగిన ఇన్సిడెంట్ కాదు. 20 లక్షల మంది బిడ్డల భవిష్యత్తు పాడు కాకూడదని దీన్ని సిబిఐకి ముందు ఆదేశించింది ధర్మేంద్ర ప్రధాన్ గారు. దాన్ని ఇమ్మీడియట్లీ రెక్టిఫై చేసి 15 మందిని జైలు లేపించారు. కానీ ఇక్కడ రాజకీయం పక్కన పెట్టి ఫస్ట్ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినద్దని ఎగ్జామ్స్ నిర్వహించినాం, రిజల్ట్ చేసినాం, ఆర్మీ హెల్ప్ తీసుకున్నాం, ఆర్మీ హెలికాప్టర్లలో పేపర్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం. ఆ బిడ్డలు ఎవరో కాదండి, భారతదేశ భావి భారత పౌరులు. లీకేజ్ మీద కట్టమించక చూసినాం. ఓకే, విద్యార్థులు నిరసన తప్పు లేదంటున్నారు. ఏ సమస్య నిరసన తెలపచ్చు, పరిష్కరించుకుందాం మనం. కానీ అది కాదు కదా, భారత మాతకు భర్తలు ఎంత అంటే మీరు సపోర్ట్ ఎట్లా కొడతారు? ఏం మాటలు అవన్నీ? ఆడు ఉమర్ ఖాళీద్ గారి గురించి మీరు అక్కడ ఏముంది? కశ్మీర్ అడగాలని దానికి ఎందుకండి సంబంధం? నీట్కు నిరసనకు వీటికి ప్రశ్నలకు సమాధానం చెప్పు. మర్డర్ చేసినోడు 100 మంది మర్డర్ చేసిన వాడికి ఎందుకు వస్తున్నారు? విద్యార్థులు రావాలా, విద్యార్థులు తల్లిదండ్రులు రావాలా, లేదా సమాజ స్పృహ ఉన్న నాయకులు రావాలా? ఇది కరెక్ట్ కాదు. కాబట్టి చెప్తున్నాం, ఈ దేశంలో సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. ఇప్పుడు ఇయ్యాలని ఉన్న చూడు, కుదిరాం బోస్ అని 18 ఏళ్ల వయసులో బ్రిటిష్కు పోరాడి చనిపోయిన బిడ్డలు. ఈ దేశం ఊరికనే రాలేదు. అల్లూరి సీతారామరాజు మన్యంలో పానాలు ఊరికని తీసుకోలేదు. ఈ బానిసత్వం కన్నా వాళ్ళకు కూడా పానం అంటే ఇష్టం లేకుండా భగత్ సింగ్ ఉరితాడు ఎందుకు పెట్టుకున్నాడు? చావంటే భయం లేకుండా కాదు. ఈ బానిసత్వం కన్నా భవిష్యత్ తరాలు బానిసత్వం ఉండదని కోరుకున్నారు. ఖూన్ దేవత మనకు ఆజాద్ దేవతం అన్నాడు సుభాష్ చంద్రబోస్ గారు. వీళ్ళందరూ కలలు కన్నది ఏంది? స్వేచ్ఛన. చైన్ లిప్ చూపిస్తారా? చైన్ లిప్ చూపిస్తారా? బహిరంగంగా ఆడపిల్లల్ని, విలేకరులని, జర్నలిస్టులని ఆ రకంగా తయారు చేస్తారా? కాబట్టి మేము ఎవరైతే నిజాయితీ పరులైన విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపే హక్కు ఎప్పుడు ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం, యువర్ వెల్కమ్. కానీ ఎటువైడు అభిజిత్ గారు పోతలేడు ఇప్పుడు జార్ఖండ్కు. ఆడంటారు అదే పోడు ఆడంటే 60 ఏళ్ళు ఎట్లా పిల్లాడు మా కొడుకులు అంటాడు. పోడు మరి పోరెందుకు? ప్రకాశరాజు ఓడెందుకు? బృందాకారత్ పోదెందుకు? ప్రియాంక వాద్రా ఓదెందుకు? తప్పు ఎవరేసిన తప్పే కదా. కాబట్టి రాజకీయాలకు అతీతంగా చెప్తున్నామండి, విద్యార్థులకు కూడా చెప్తుంది. దయచేసి ఎటువంటి ఈ దేశ స్వాతంత్రంలో ఈ దేశ స్వేచ్ఛకు ఎటువంటి సాక్రిఫైస్ చేయని వాళ్ళు వచ్చి ఇట్లాంటి దేశ వ్యతిరేక చర్యలు చేస్తే ఎవరిని వదలం. రైట్, ఓకే. మీ విషయానికి వస్తే నడుస్తున్నాయా బిజినెస్లు? నాకేం బిజినెస్ అండి ఉంటుంది కదా, అది ఎర్రచందనం ఎప్పుడు మూసేశాను. ఎర్రచందనం మూసేసారా? గామదే కూడా నడుస్తుంది బిజినెస్, ఎక్స్పోర్ట్ చేస్తాం. చేయాలండి, తర్వాత చేస్తాను.
ఈ రాజకీయాల్లో వదిలితే వీలైతే టైం దొరకలేదు. కానీ 2014లో బంద్ చేసినా అని బయట చెప్పంగా నేను విన్నా, నిజమేనా? 2014 నుంచి తగ్గించాను. తగ్గించారు, బంద్ చేయలేదు. రాజకీయాలకు వచ్చి మొత్తం తగ్గించాను. మొత్తం తగ్గించేసారు. తగ్గించారా బంద్ చేసిరా? తగ్గించేసాను మొత్తం. బంద్ చేయలేదు. ఇప్పుడు కొనట్లేదు, మార్కెట్ బాగాలేదు, మళ్ళీ మార్కెట్ బాగానే కొంటాం. మళ్ళీ కొంటారు. ఓకే. ఇప్పుడు అది కూడా రెడ్ శాండిలే కదా అది? ఇంతకుముందు చాలాసార్లు చూసిన. అవును. ఇప్పుడు చాలాసార్లు వచ్చినా మాకు కూడా ఒకటి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు తో వ్యాపారం చేయటం ఎంత తప్పు కాదు. ఇంతకుముందు కూడా వ్యాపారాలు రకరకాల వ్యాపారం చేయకపోతే మాకు కూడా బతకాలి. మాకు కూడా మంగళం సీనట కదా మీరు. నో, అది అట్లాంటి. కానీ హీరో తెలంగాణ అంత ఒకటి చెప్తాడు, సినిమాలల్లా పాత్రలతోనూ. ఈరోజు తెలంగాణ ఆర్మూర్ శాసనసభ్యుడు నేను చేసేది ఎర్రచందనం వ్యాపారం అని చెప్పాను బహిరంగ. 2 రాష్ట్ర ప్రభుత్వాలు, నేను ఎవరి దగ్గర కొనలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర. వాళ్ళు మంగళం సీన్లు అయితే నేను అవుతాను. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, నేను ఎందుకు అవుతాను మంగళం సీన్లు? అంటుండు వాడు పుష్ప. మళ్ళీ ఎవడో అంటేనే పట్టించుకోనండి. ఎవడో అని ఏందండి, ఆయన 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిండు, ఆయన మీద మీరు ఏమంటున్నాను, ఆయన అంటుండు స్వయంగా. మీరు ఆయన అన్నది నేను మరి ఒకటి చెప్తున్నా కదా, నేను ఒకటే చెప్తున్నాను. క్రాంతి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు మంగళం సీన్లు అయితే నేను మంగళం సీన్ అయితే, వాళ్ళు పుష్పాలు అయితే నేను పుష్పని. అమ్మింది వాళ్ళు, కొన్నది నేను. రైట్. అంటే అఫీషియల్గా చేసేది వేరు, అన్అఫీషియల్గా స్మగ్లింగ్ జరుగుతుందా జరగదా మీరు చెప్పండి. మళ్ళీ మీకు అదే చెప్తున్నాం కదా, అది మీరు దాని మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్ 10 రూపాయలు ఇచ్చి పంపించు, కంపల్సరీ జరుగుతుంది. దేంట్లో జరగదు? బియ్యం జరుగుతుంది, రేషన్ బియ్యం. అంటే యాక్సెప్ట్ చేస్తున్నాం మీరు? కంపల్సరీ వాళ్ళు ఉంటుంది. 90%, 95% స్మగ్లింగ్. 95% స్మగ్లర్స్ ఉంటారు. లీగల్ కంపెనీలు ఉన్నాయి 2-3. ఆ లీగల్ కంపెనీలు మాది ఒక కంపెనీ, ఏం కాదు కదా, ప్రభుత్వం డిక్లేర్ చేసింది కదా. భారతదేశం నుంచి మొదటిసారిగా రాకేష్ రెడ్డికి అనుమతి ఇచ్చిన ఎగుమతి చేయడానికి మా ప్రభుత్వం కాదు కదా, 98లో ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం కదా. టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది మీది? అవన్నీ ఏమున్నాయి టర్న్ ఓవర్స్, అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఉంటాయి, సెల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఉంటాయి. ఎవరికి లేవు వ్యాపారాలు? రేవంత్ రెడ్డికి లేవా? రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి లేదా? అందులో నాకు కూడా ఉన్నాయి. వ్యాపారాలు ఎవరికి లేవు? అందులో నాకు కూడా ఉన్నాయి. దిస్ ఇస్ పబ్లిక్ లైఫ్ లోకి వచ్చినాం క్రాంతి. వ్యాపారాలన్నీ నాకు అర్థం కాదు. అంటే వ్యాపారస్తులు రాజకీయాలకు ఎందుకు తిరుగుతారు అసలు? ఇప్పుడు మొత్తం వచ్చిండ్రే వ్యాపారులు. అంటే కష్టపడి లేకపోతే ఏళ్ళకి తరబడి పార్టీలకు సేవ చేసినోడు ఆగమైపోవాలి మీలాంటి వాళ్ళ వల్ల. అదొక బాధాకరమైన విషయం మీరు అన్నది. యాక్సెప్ట్ చేస్తారు దీన్ని. వా గ్రేట్. కానీ అంటే మేము వచ్చే అవసరం పడ్డది. నేను ఎందుకు పెద్ద రాజకీయాలు కూడా మా పార్టీ ఆహ్వానించింది, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 ఆహ్వానించింది. ఏదో బతిలాడి రణంగా విన్నా నేను. నువ్వు బతిమలాడతారు, ఎందుకు అవసరం అండి అన్నట్టు చెప్తారు. బతిమలాడండి ఏముంటుందండి రాజకీయాలలో వాళ్ళకు. ఇప్పుడు రేపు తెల్లారి నువ్వు అవసరం పడితే నువ్వు అంటారు ఏదైనా రిజర్వేషన్, ఆలయాల రిజర్వేషన్ ఉన్నది, క్రాంతి అయితే బాగుంటుంది, మిమ్మల్ని బతిమలాడితే ఇన్వైట్ చేస్తారు. క్రాంతి మంచిగా మాట్లాడుతావు, ప్రజలతో కూడా మంచిగా కనెక్ట్ అవుతావు అని అంటారు. ఇన్వైట్ చేస్తే మనం ఏదో ఒక చూజ్ చేసుకుంటాం. ఇప్పుడు 3 ఫ్లైట్లు పోతాయండి, ఏదో ఒక ఫ్లైట్ ఎక్కాలి కదా. అన్ని ఫ్లైట్లు ఒకటేసారి ఎట్లా ఎక్కుతావు? ఆ ఫ్లైట్ తప్పని కదా, అది ఢిల్లీ పోతుంది, ఇది ఢిల్లీ పోతుంది, ఇది ఢిల్లీ పోతుంది. నేను ఎక్కాల్సింది నరేంద్ర మోడీ గారి నాయకత్వం నచ్చింది, భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. అంటే మీలాంటి బిజినెస్ మ్యాన్ ఏంటంటే అవకాశాల అవసరాల కోసం అవకాశాల కోసం పార్టీలను ఎవరు ఒకరు చెప్పు. ఇప్పుడు ఒకవేళ మీకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు అనుకోండి, మీరు కాంగ్రెస్ లో బీజేపీ బీఆర్ఎస్ లో పోతారా పోరా? ఓపెన్ చెప్పండి. ఎప్పుడు? నేను పోను. 29లో పోను. అసలే పక్కా ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పినా కదా, నేను ఎమ్మెల్యేగానే చెప్పినా బీజేపీలో ఉంటాను. టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా టికెట్ ఓపెన్ గా చెప్తుంటే మీకేమో మినిస్టర్ కావాలని ఉన్నది షోకు. పార్టీ గౌరవించి, పార్టీ నాకు బీఫామ్ ఇచ్చి, నేను ఆర్మూరు ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ గెలిచి పాటిస్తే మంత్రి అవుతారు. నా కోరిక అంటున్నాను కదా. నాకు ఛానల్ పెట్టడానికి కోరిక ఉంది. ఛానల్ పెట్ట ఇట్లా మీలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలన్నది కోరిక. అంటే డబ్బులు రాగానే కెమెరాలు కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి. నా కోరిక అది. ఈ రోజు కాకపోతే రేపు పెడతాను. నా కోరిక హోంమంత్రి కావడం ఉన్నది. కోరిక అయితే రాసి పెట్టుకు అవుతాను కూడా మా పార్టీ నొప్పించి. పార్టీ నొప్పితే హోంమంత్రి అవుతారు పక్కా. రైట్. విష్ ఆల్ ది బెస్ట్. దానికి హోంమంత్రి కావాలని కోరుకుంటున్నాం. మరి థ్యాంక్ యూ. రైట్. అండ్ మీకు ఒక కన్ను కనబడది అని అనంగా విన్నా, నిజమేనా? ఇప్పుడు ఒకటి, దానివల్ల ఏం రాదు. నా బాడీ షేమింగ్ చేయడం వల్ల దానివల్ల నేనేం చెప్తాను, అవన్నీ వాటికి సమాధానం చెప్పడం లేదు. నేను నాకేం కనబడుతుందో ఏం కనబడదో. ఆ పెద్ద సుదర్శన్ రెడ్డి పాపం చనిపోయింది, అతను చెప్పుకున్నాడు, నేను కాదు. వాళ్ళ పార్టీ సభ బ్రహ్మాండంగా మంచిగా హెల్తీ. ఇప్పటి వరకు బీపీ షుగర్లు కూడా లేవు మీకు. ఇంకా 20-25 ఏళ్ళ వరకు ఆరోగ్యంగా ఉంటాడు మంచిగా. కాబట్టి కూడా పగటి కాలాలు అంటున్నోడికి చెప్పు, ఆపోజిట్ వాడికి ఎటువంటి ఛాన్స్ లేదని చెప్పి 20 ఏళ్ళ దాకా.
కాళ్ళు కండ్లు చేతులు అన్ని అవయవాలు మంచిగా పనిచేస్తున్నాయి. ఉమ్, బ్రహ్మాండంగా నీతిగా న్యాయంగా ధర్మంగా ఈ దేశం గురించి ధర్మం గురించి ఆలోచించే పార్టీలు ఉన్నాను. ఉమ్, ఫామ్ హౌస్ పార్టీలల్లా ఫ్యామిలీ పార్టీలల్లా ఉమ్, గులామిగిరి చేసే పార్టీలలో లేరు. ఉమ్. కాబట్టి 20 ఏళ్ళ వరకు ఎవడైనా పగటి కాలాలు అంటే చెప్పు. రైట్. నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు అన్నారు ఏంటి అని అంటే బీఆర్ఎస్లో కూడా నన్ను ఇన్వైట్ చేశారు, నా జీవన్ రెడ్డి రమ్మన్నాడు అని అన్నారు. మీరు గుర్తుందా మీకు? ఇప్పుడు ఒకటి అన్నారు నేను గుర్తుందా? ఇప్పుడు ఉదాహరణకు నేను ఇదే అడిగిన, వాడిని కూడా రమ్మన్నాడండి, నేను రమ్మనలేదు అని అంటాడు జీవన్ రెడ్డి. ఒకటి క్రాంతి, అతని గురించి నాకు అసలు మాట్లాడడం ఇష్టం లేదు. ఫస్ట్ ఎందుకు? ఎలక్షన్లో మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ నేను చెప్పినాకో ఇబ్బంది పడతారు, అవసరం కూడా లేదు. ఇప్పుడు దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు అతని మాజీ శాసన పేరు ఉంటేనే సంతోషం. రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒకవేళ మళ్ళా నిర్ణయిస్తే ఆర్మూర్ ప్రజలు నిర్ణయిస్తారు ఆ యుద్ధ క్షేత్రంలో. ఇప్పుడు జనరల్గా ఇవే రాజకీయాలలో భ్రష్టు పట్టడానికి కారణం ఇదే. ఎంతవరకు ఒక వ్యక్తిగతంగా వరకు కొన్నే ఉంటాయి పాయింట్స్. అసలు ఎంతసేపు ఏం కావాలా? నిరుద్యోగం కావచ్చు, ఉపాధి కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రా కావచ్చు, లేకపోతే అవినీతి కావచ్చు, వీటి గురించి చర్చ జరగాలి. దీనివల్లనే నీకు ప్రజలు డైవర్షన్ అవుతున్నారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. నేను మాజీ శాసనసభ్యుడు ఎవరున్నా వినయ్ రెడ్డి గారు కావచ్చు, నాతో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు వెల్కమ్. లేదు ఇంకా అక్కడ చాలా కాంపిటీషన్ ఉంది. మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, సురేష్ రెడ్డి గారు కావచ్చు, ఈరవత్రి అనిల్ గారు కావచ్చు, అందరు వస్తామంటున్నారు. అందరు రావాలా? ఎవరో ఒకరైతే పోటీ చేస్తారు కదా. మేజర్ పార్టీలు ఉంటాయి నాకు తెలిసి, బీఆర్ఎస్ ఒక పార్టీ, కాంగ్రెస్ ఒక పార్టీ, బీజేపీ ఒక పార్టీ. ఎవరికి బిఫామ్ ఇస్తే వాళ్ళు పోటీ చేస్తారు. ఇప్పుడు మేము ఎంతసేపు ఆర్మూర్ ప్రజల ఆశీర్వాదంతోనే చెప్తున్నాం. ఏదైనా ఫస్ట్ వాళ్ళు ఓటు ఎత్తని మేము ఎమ్మెల్యేలు అవుతామా, ఎమ్మెల్యేలు అయితే హోంమంత్రులు అవుతామా, ముఖ్యమంత్రులు అవుతాం. ఫస్ట్ ఎక్కడ మొదలు? బొడ్డు కోసేది వాళ్ళు, పేరు పెట్టేది వాళ్ళు. కాబట్టి ఎప్పటికీ వాళ్ళ మీద గౌరవం అభిమానం అట్లా ఉంటుంది. వాళ్ళకి తలదించే పనులు చేయను, తల వంచే పనులు చేయను. తెలంగాణ అంతా ఈరోజు నన్ను ఒక రకంగా తమ కుటుంబ సభ్యుడిగా యాక్సెప్ట్ చేస్తున్నారు. వేలాది మంది 33 జిల్లాలకు వెళ్తున్నారు. విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, హాస్పిటల్స్ గురించి కావచ్చు, ధర్మం గురించి కావచ్చు, శివాజీ విగ్రహాల గురించి కావచ్చు. వాళ్ళు నన్ను మొత్తం రాష్ట్ర నాయకుడిగా నన్ను ఆ గౌరవిస్తున్నట్లుగా నాకు నా జీవితమే ధన్యమైంది అనుకుంటున్నాను. ఒక గెలిచి 3 నెలల గెలిచి 2.5 సంవత్సరాల్లో ఈరోజు పైడి రాకేష్ రెడ్డి అంటే తెలియని పల్లె లేదు, తెలియని జిల్లా లేదు. రైట్, ఓకే. విష్ ఆల్ ద బెస్ట్. హోంమంత్రి అవుతా అంటారు, చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, ఓన్లీ 1 word ఆన్సర్. రైట్, యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ చీఫ్ మినిస్టర్. వాడు మగారు రాబుచ్చి. తెలంగాణ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్. అస్తమించిన సూర్యుడు కేటీఆర్. అసలు సూర్యోదయం లేని సూర్యుడు. ధర్మపురి అరవింద్. డైనమిక్ యూత్ లీడర్. ఈటల రాజేందర్. ఈజ్ సౌమ్యుడు, ఈజ్ తెలంగాణ ఉద్యమకారుడు, ఒక మంచి పరిపక్వత ఉన్న నాయకుడు. హరీష్ రావు. తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రముఖ పాత్ర వహించే నాయకుడు భవిష్యత్. కవిత. కానీ ఏదైనా నిజామాబాద్ ఆడబిడ్డగా నా సోదరిగా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. డాక్టర్ లక్ష్మణ్జీ. ఒక మంచి రాజకీయ నాయకుడు, అనుభవజ్ఞుడైన. డికే అరుణ. ఒక డైనమిక్ మెచ్యూర్డ్ ఒక ఉమెన్ పొలిటీషియన్, భవిష్యత్తులో ఒక మంచి ఉన్నతమైన పదవిలో అవకాశాలు ఉన్న నాయకురాలు. కిషన్ రెడ్డి. స్మితప్రజ్ఞుడు. బండి సంజయ్. హిందూ హృదయ సామ్రాట్. రాజాసింగ్. హిందువుల గురించి పుట్టిన నాయకుడు. పైడి రాకేష్ రెడ్డి. గతము లేదు, భవిష్యత్తు లేదు, వర్తమానం ఒకటే ఉన్నదనుకున్న పోతున్న ముందుకు వెళ్తున్న నాయకుడు. జర్నలిస్ట్ క్రాంతి. ఒక జర్నలిజంలో ఎటువంటి సంకోచం లేకుండా ప్రశ్నలు అడిగే చాలా తక్కువ మందిలో ఒకడు క్రాంతి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక చిన్న విషయం మిస్ అయింది. ఏంటి అంటే లాస్ట్ టైము మీరు బండి సంజయ్ గారి కుమారుడు విషయంలో సంచలనమైన వ్యాఖ్యలు చేసిండ్రు. వాళ్ళిద్దరు బావ మరదళ్ళు అని చెప్పేసి, నిజమేనా అది? నేను అనలేదు అది. తప్పన్నా? ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. అదే మళ్ళీ మీరు ఆ వీడియో చూడండి, అది నేను సిగ్నేచర్కి ఇచ్చాను. అది రాంగ్ వెర్షన్ చేశారు. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ క్లారిఫికేషన్ ఇచ్చేటప్పుడు కొన్ని సినిమాల్లో ఇట్లా భావమర్దన లాగా తిరిగారని అంటే వాళ్ళు భావమర్దన అనలేదు నేను. అంటే వి ప్రకాష్ గారిది ఉదాహరించాను. వి ప్రకాష్ ఒక సీనియర్ అనలిస్ట్, తెలంగాణ మేధావి ఉన్నాడు. ఆయన చెప్పాడు ఇట్లా మా కులస్తులే ఇద్దరు, వాళ్ళు పెళ్లి వరకు వెళ్ళారు. ఆయన చెప్పింది నేను చెప్పాను. పొన్నం ప్రభాకర్ గారు అన్నారు వాళ్ళు ఇద్దరు కూర్చుండి కంప్లీట్ చేసుకుని, అయిపోతే 2 కుటుంబాలు చాలా రోజుల నుంచి వాళ్ళ మంచి సంబంధాలు ఉన్నాయి. నేను అదే ఊహించాను. పెళ్లి చేస్తారా మరి వాళ్ళిద్దరికి మీరు? కుటుంబ విషయం ఆ రోజు అడిగి అది ఏముంటుంది, మాకేం సంబంధం అండి, అది మన భారతీయ జనతా పార్టీ సంబంధం ఇష్యూ అయింది. అదొక 2 కుటుంబాల మధ్య ఇన్సిడెంట్. వి ప్రకాష్ గారు పొన్నం ప్రభాకర్ అన్నది నేను అన్నాను. దానివల్ల సంజయ్కి ఏమైనా ఎఫెక్ట్ అయిందంటారా మీరు, మీకు తెలిసి రాజకీయంగా? దానివల్ల ఏమవుతుందండి, ఏం కదా, కుటుంబ సమస్యలు కదా, పార్టీకి ఏం సంబంధం అండి.
కొంత ఎఫెక్ట్ అయింది అనగా బయట ప్రచారం నడుస్తుంది. ఇంకా ఏమైనా మబ్బులు ఉంటే దొరికిపోయినాయి, ఆయనకి ఏదైనా గ్రానం ఉంటే దొరికిపోయింది. ఇట్లా ఇట్లా చెప్పుకోవాలా ఎట్లా రాజకీయంగా? అంటే జనరల్గా రాజకీయ ఆ. ఏమిటది వ్యక్తిగత, ఇప్పుడు కుటుంబం, మీ కుటుంబాలు మా కుటుంబాలు కూడా చాలా సమస్యలు ఉంటాయి. ఆ. ఓకే, అది దురదృష్టం. ఆ రెండు కుటుంబాలకు ఆ రకంగా అయిపోయి ప్రజలకి ఏమిటది, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక వార్త కావాలా, క్రాంతికి ఇప్పుడు రేపు ఇంకొక వార్త కావాలి, ఇలా రాకేష్ రెడ్డి అయిపోతే తిన కాదా. కాబట్టి ఆ రెండు కుటుంబాలు, ఆ రోజు కూడా అందరికన్నా ముందు అనేది నేను, ఆ రెండు కుటుంబాలు అనవసరంగా రుణపడుతున్నాయి. మంచి సంబంధాలు ఉన్న కుటుంబాలు, చిన్నప్పటి నుంచి చాలా సంవత్సరాల సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు. వాళ్ళు ఇంతవరకు రాకుండా బాగుండేది, మంచి కలిసి ఏదో నలుగురు పెద్ద మనుషుల్లో కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేది అని అంతే అన్నాను. గురించి ఏం లేదు. ఈ రోజు కూడా అంత అవి మర్చిపోయారు. ఎవరి జీవితం వాడిది, ఎవరి బతుకు వాడిది. కానీ కొన్ని సున్నితమైన, నేను మిగతా రాజకీయ నాయకులకు, మిగతా అందరికి కూడా చెప్తున్నా, తెలంగాణ ప్రజలందరికీ కూడా, దయచేసి మీ సున్నితమైన మానవ సంబంధాలని బహిర్గతం రోడ్ల మీద పడేసుకోకండి. రోడ్డు మీద వచ్చినట్టు వీళ్ళు ఉంటారు, రేపు ఉండవు. జీవితాంతం మళ్ళీ అనుభవించేది మీరే, మీ కుటుంబాలు. కాబట్టి అన్ని పార్టీలు కావచ్చు, అన్ని వర్గాల నాయకులకు చెప్తున్నా, అది మీడియా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీ వ్యక్తిగత కొన్ని జరుగుతాయి. ఎవరి కుటుంబం కూడా సరిగ్గా ఉండదు, అందరు చెప్తారు మీద తీయటి కబుర్లు. కానీ ప్రతి కుటుంబంలో ఉంటుంది, ఇంటింటికి ఒక మట్టిపోయి అన్నట్టు ప్రతి కుటుంబంలో కూడా సమస్య ఉంటుంది. మీరే పరిష్కరించుకోండి. మీరు పరిష్కరించకపోతే నలుగురు మధ్యన పరిష్కరించుకోండి. రోడ్డు పాలు కాకుండా, నవ్వుల పాలు కాకుండా. ఎవడైనా ఇప్పుడు ఎవడు రాడు, ఎవడు కనబడాడు. ఇప్పుడున్న రాజకీయాలు ఎట్లున్నాయి అని అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడున్న రాజకీయాలు మొన్న కూడా చెప్పాను, 90% ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఉన్న రోజులు ఈ తెలంగాణ రాజకీయాలు బాగుపడాయి. వాళ్ళు మారాలి. వాళ్ళు పరిస్థితులకు అనుగుణంగా బలహీనులుగా తయారయ్యారు. వాళ్ళ కళ్ళ ముందే అన్ని జరిగితే, ఒకవేళ మారాల్సి వస్తే మొదటి నాయకత్వంలో మొదటి నాయకుడు ఎవరు ఉంటారు? పేరేంది? నాయకుడు మారాలి. వ్యక్తుల గురించి చెప్పదలుచుకుంటలేను. మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైకోర్టు చెప్పింది 40 లక్షల మంది ఐటీపీయర్స్కు రైతు బంధు ఎందుకని. ఐటీపీయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, మేమనలేదు, హైకోర్టు చెప్పింది. సినిమా స్టార్లకు, షాపింగ్ మాల్ ఓనర్లకు, బంగారు దుకాణం పోలకు రైతు బంధు ఎందుకు? ఒక రైతుకు అరువులకు ఇచ్చిండ్రు అంటే అర్థం ఉంది. ఇప్పుడు ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం యూరియా మీద సబ్సిడీస్. రెండోది అడిగారు, లగ్జరీ స్పోర్ట్స్ కార్ ఉన్న వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు? హైకోర్టు అడిగింది. ఇది నేను ఎప్పుడు అడుగుతున్నాను, నిజంగా కూడా స్పోర్ట్స్ కార్ ఉన్న వాళ్ళకి ఎందుకు? కారే ₹1,00,00,000 ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు? అరువులకి ఇవ్వండి. అవును, రేషన్ పేదవాళ్ళకి ఇవ్వండి. ఎన్ని కుటుంబాలు, ఆ కుటుంబాలకి ఎక్కడ రేషన్ కార్డు చెందితే ₹40 ఇచ్చిన బియ్యము మళ్ళీ ఇట్లా తిరిగి మళ్ళీ మేమే ₹40 వస్తుంది అంటే ఇవన్నీ వేలాది కోట్లు అనరులకు ఇచ్చడం. విచ్చలవిడి అవినీతి వల్ల కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, మేడిగడ్డ లాంటి కూలిపోవడం, సరైన మీద ఫోకస్ పెడతలేరు. ఇప్పుడు సుమారు 10 సంవత్సరాలు తెలంగాణ నుంచి 12 సంవత్సరాలు ఒక హాస్పిటల్ లేదు, ఒక హాస్పిటల్ లేదు. సుమారు 30 లక్షలు కట్టిండ్రు కేసీఆర్ అప్పుడు. అవి కంప్లీట్ కాలేదు ఇంకా. అంటే ఏవి కంప్లీట్ కావాలా? నేను మళ్ళీ మీ రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. నేను తెలంగాణ ప్రజలకు ఇప్పుడు 2014 మనకు జూన్ 2 నాడు తెలంగాణ వచ్చింది. ఒక హాస్పిటల్ కట్టారు ఇప్పటివరకు. ఇప్పుడు కట్టిన నిజాంలో కట్టింది ఉస్మానియా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఏంటి? గాంధీ అండ్ నిమ్స్. మీరు చెప్పండి, తెలంగాణ ప్రజలే చెప్పండి. మరి ఎటు పోయింది? 25 లక్షలు 30 లక్షల 12 లక్షల కోట్లు అప్పు అయింది, 20 లక్షల కోట్ల బడ్జెట్ పోయింది. సామాన్యుడికి అందాల్సిన వైద్యం ఈరోజు ఖరీదై కూర్చున్నది. కార్పొరేట్ హాస్పిటల్ కాల్చుక తింటున్నాయి. విద్యనేమో మొత్తం కార్పొరేట్ కాలేజీలు ఇంటికి ఒక బ్రాంచ్లు అయిపోయినాయి. మండలాల్లో కూడా వచ్చేసినాయి చైతన్య నారాయణ. సామాన్యుడు వాడు స్కూల్లో కొత్త చాలు, టైకి పైసలే, షూకు పైసలే, ఆడు మొత్తం స్కూల్ జాయినింగ్ సంవత్సరం అంతా ఫీజు తీసుకుంటున్నారు. ఈ టై, బెల్టు, షూలు. అంటే దేనివల్ల ఇదంతా? ప్రభుత్వాలు విద్యని వైద్యాన్ని నిర్లక్ష్యం చేసినాయి. ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ నేను చెప్పేది ఏంటి? ఇప్పుడు 22 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. నీటి అలా క్వాలిఫై అయింది 2 లక్షల మంది, 20 లక్షల మంది. అంటే ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి దేశంలో, రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో ప్రత్యేక. అట్లయితే ఈ రాజకీయ వ్యవస్థ మారుతుంది అని అంటారు. మంచి వాళ్ళందరూ ఇళ్ళలో కూర్చుండి యూట్యూబ్లు చూసుకుంటా, సమాజం మీద కామెంట్ చేసుకుంటా, టీవీలలో చూసుకుంటా, కింద రివ్యూలు పెట్టుకుంటా కాదు. రండి, కొద్దిగా ఇబ్బంది అవుతుండొచ్చు, రండి. మీలాంటి వాళ్ళు అక్కడ నేర్చుకుంటారా? నిలబడతారా? ఎందుకు? భారతీయ జనతా పార్టీ హౌస్ మేట్ మంత్రి వెస్ట్ బెంగాల్, మా పార్టీ ఉన్నది, రండి. ఎవరికి కావాల్సిన అర్హతలను బట్టి ఇస్తారు, తప్పేముంది? ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో హౌస్ మేట్ ఇంట్లో పనిచేసే అమ్మాయి ఈరోజు మంత్రి. ఇప్పుడు తమిళనాడులో ఆటో రిక్షా డ్రైవరు ఎమ్మెల్యే. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? మీకు అంటే మీకు చెప్పదలుచుకున్న తెలంగాణలో ఒక ప్రొపగండా తయారు చేశారు, డబ్బున్నోలే రాజకీయాలకు రావాలా. అదొక వెర్షనే చెప్తున్నారు మీకు. డబ్బు లేని చాలా మంది గెలిచారు తెలంగాణలో కూడా. అంటే అంతా కాకపోవచ్చు, ఏదో పార్టీ సహాయపడటమో, కొంతమంది మిత్రులు సహాయపడటమో. కాబట్టి నేను చెప్తున్నాను, దయచేసి మంచి వాళ్ళు ఇళ్ళలో కూర్చోకండి. ఈ దేశం కూడా ఉండాలి, భవిష్యత్ తరాలు కూడా కొద్దిగా ఆత్మగౌరవంతో బతకాలి. మరి అవినీతి విచ్చలవిడితనం అయిపోయింది, అహంకారం విచ్చలవిడితనం అయిపోయింది రాజకీయ వ్యవస్థలో. కాబట్టి
మంచి యువకులు రావాలి, మంచి మేధావులు రావాలి. ఇంకా కొంత బాధ అవుతుంది. మరి మీరు ఇట్లా బాధ అవుతుంది అనుకుంటే మరి స్వాతంత్రం గురించి వాళ్ళు ఎట్లా చచ్చిపోయారు లక్షల మంది? ఇప్పుడు మీకు ఇంట్లోకి వెళ్ళే బయటకు వచ్చి బాధ అయితే, రాజకీయాలు ఒక ప్రముఖ పాత్ర పోయించ ఒక చిన్న పాత్ర పోయించడానికి మీకు బాధ అయితే, మరి దేశ స్వేచ్ఛ గురించి భారతమాత సంఖ్యలు దింపడానికి చచ్చిపోయిండు ఎన్ని వందల సంవత్సరాలు కొట్లాడిండ్రు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దయచేసి గొంగట్లో కూర్చున్నాం, వెంట్రుకలు ఉంటాయి, ఒక్క రోజులో మార్పు రాదు. కానీ ఒకరొకరు రావాలి మంచి వాళ్ళు, కొద్దిగా మార్పు అవుతుంది. లేకపోతే ఇప్పుడున్న నాయకులు, అందులో మీరు కూడా ఉన్నారు. నేను ఇప్పుడు అదే చెప్తాను, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. రైట్, ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. రైట్, ధన్యవాదాలు.